హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బీరకాయ పొట్టు ఎగ్ కర్రీ. సో నార్మల్గా బీరకాయ కర్రీ అనేది వండుకుంటాము. సో పొట్టు చాలామంది ప్రిఫర్ చేయరు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ ఆల్సో గుడ్ ఫర్ స్కిన్ అండి. అండ్ లో క్యాలరీస్ అనేది ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కర్రీని మనం ఎందుకు వండుకోకుండా ఉండాలి? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ కర్రీ గురించి స్టార్ట్ చేసేద్దాం. కావాల్సిన ఐటమ్స్ అనేది రెడీగా పెట్టుకున్నాను. బాక్స్లో వచ్చేసి బీరకాయ తొక్కు, ఇక్కడ ప్యాన్ తీసేసుకొని తగినంత ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసేసుకొని మధ్యలో కొంచెం ఉప్పు అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ టైంలో అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి అండ్ పసుపు కూడా. సో ముందే వేయకూడదండి, అడుగంటిపోతుంది. ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్నాక ఇప్పుడు బీరకాయ తొక్కు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ తొక్కు వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు 2-3 సార్లు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది తేలిపోయింది. సో ఇక్కడ కర్రీ అనేది ఉడికిపోయింది. ఈ టైంలో ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ కూడా ఉడికాక కారం, ఉప్పు, మసాలా అనేది యాడ్ చేశారంటే సో 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి ఈ కారం మసాలా యాడ్ చేసినప్పుడు. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయిపోయినది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. సో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.